ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు కనుక విఫలమైతే ఎంత అక్కసు వెళ్ళగక్కుతారు, ఎంతగా రగిలిపోతారు అన్నది నిన్న ఇవాళ ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాల ద్వారా అర్థమైపోతుంది. అంటే టీడీపీకి వ్యవస్థలు తమ చెప్పు చేతుల్లో ఉండడము, తాము చెప్పినట్టుగా వినడము ఏదో ఒకటి కావాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కట్టడి చేయటం కోసం, మొగ్గలోనే తుంచేయడం కోసం, రాజకీయంగా సమాధి చేయటం కోసం మరి అతిపెద్ద వ్యూహం వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ సహకారంతో సిబిఐని ఒక పావులాగా వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో ఉంచగలిగిన మహత్తరమైన వ్యూహకర్త చంద్రబాబు నాయుడు. అప్పట్లో సిబిఐ ఈరోజు ఏం ఇంట్రాగేషన్ చేస్తోంది, ఈరోజు సాయంత్రం వరకు ఏం జరిగింది, రేపేం జరగబోతోంది, సిబిఐ తదుపరి కార్యక్రమం ఏంటి, ఎవరిని పట్టుకుంటుంది, ఏం అడుగుతుంది కూడా ప్రతిరోజు తెలుగుదేశం పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు. సిబిఐ కోడ్కి విరుద్ధంగా, సిబిఐ నిబంధనలకు విరుద్ధంగా మరి ఆనాటి జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం తాబేదారుగా మారిపోయినారన్న విమర్శలు వెల్లువెత్తిన మాట నిజం. సరే, అదే నిజమా కాదా తర్వాత విషయం. ఆయన బ్రీఫింగ్ ఇచ్చానని, మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చానని ఆయనే సాక్షాత్తు ఒప్పుకున్నారు. అంతేకాకుండా అనేక రకాల కేసుల విషయంలో కూడా ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి, వేధించి మరి లొంగ తీసుకునే విషయంలో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఒకే రకమైనటువంటి పంధాను అనుసరించాయి, వినియోగించాయి, తమదైన శైలిలో వాడుకున్నాయి. ఇప్పుడు కూడా బీజేపీ వాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా బీజేపీకి కానీ టీడీపీకి కానీ రాష్ట్రంలో ఎంత మాత్రం తల వంచని వీరుడిగా నిలబడ్డ మాట వాస్తవం. కాబట్టి ఆయన్ని ఏదో విధంగా కట్టడి చేయాలి, తమ ఫోల్డ్లోకి తీసుకోవాలి, లొంగ తీసుకోవాలి అంటే రాజకీయంగా అష్టదిగ్బంధనం చేసి ముందుకు వెళ్లకుండా చేయాలి అంటే కేసులు వేయాలి. దాదాపు ఏడాది కాలంలో వందలాది కేసులు, దాదాపు 400 కేసులు దాదాపు వేశారు. 400-450 కేసులు వేశారు. కేవలం 2 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వం పైన ఇన్ని కేసులు వేసినటువంటి సందర్భం మరెక్కడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా రఘురామకృష్ణరాజును కూడా తెలుగుదేశం ఒక పావుగా వాడుకుంది, బీజేపీ కానీ టీడీపీ కానీ. ఆయన బెయిల్ రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ, నిజానికి రఘురామకృష్ణరాజు ఈజ్ నోవే కన్సర్న్, ఆయనకు అసలు సంబంధమే లేదు. అయినా సరే ఆయన ద్వారా ఒక పిటిషన్ వేయించి కోర్టులో ఆ పిటిషన్ను స్వీకరించి జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చి, సిబిఐకి కూడా ఒక నోటీస్ ఇచ్చి, ఇదంతా ఒక తతంగం.
కానీ సిబిఐ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఎందుకంటే తమ భుజం మీద తుపాకీని పెట్టి రాజకీయ లక్ష్యాలతో కాల్పులు జరపమని కోరితే తామెందుకు ఇబ్బంది పడాలి, ఇరుక్కుపోవాలని గోడ మీద పెళ్లిలా అటు వద్దని చెప్పలేదు, ఇటు కావాలని చెప్పలేదు. ఒక 3 వాక్యాల పిటిషన్ని కోర్టులో దాఖలు చేసింది, కౌంటర్ని. కోర్టు దృష్టికి వచ్చిన కేసులోని మెరిట్స్ ఆధారంగా మీరే నిర్ణయం తీసుకోండి అని. అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కండిషన్స్ను ఎక్కడా వయోలేట్ చేయలేదు. చేసుంటే వేసుండేది సిబిఐ, ఈ కండిషన్స్ అన్నీ వయోలేట్ చేశారని. అంటే చేయలేదు. వయోలేట్ చేయనప్పుడు మరి బెయిల్ని రద్దు చేయమని ఎందుకు అడుగుతారు? అడగాల్సిన అవసరం లేదు కదా. సో ఇంకేమైనా మెరిట్స్ ఉంటే మీకు వాటి ప్రకారం తీసుకోండి. కానీ బెయిల్ కండిషన్స్ని వయోలేట్ చేశారు, బెయిల్ కండిషన్స్ని ఫాలో కాలేదు, బెయిల్ షరతుల్ని అమలుపరచలేదు కాబట్టి బెయిల్ని రద్దు చేయమని కదా రఘురామకృష్ణరాజు అడిగింది. ఇక్కడ సిబిఐ ఏం భావించింది? బెయిలు షరతులను జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అతిక్రమించలేదు అని అభిప్రాయపడింది. దీంతోనే తెలుగుదేశానికి అరికాలి మంట నెత్తికెక్కింది. సిబిఐ ఆయన్ని దోషిగా నిలబెడుతుందని, వెంటనే బెయిల్ రద్దు చేయమని చెప్పేస్తుందని భావించింది టీడీపీ. కానీ టీడీపీ భావించినట్టు సిబిఐ ఎందుకు చేస్తుంది? సిబిఐ మరి ఒకప్పటి 2010, 11, 12 కాలం నాటి మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు సిబిఐలో లేకపోయి ఉండొచ్చు. అప్పుడున్నటువంటి కీలుబొమ్మలంతా ఇప్పుడు సిబిఐలో లేకపోయి ఉండొచ్చు. అప్పుడు సిబిఐని ఆడించడానికి, వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి పనికొచ్చిన అధికార యంత్రాంగం అంతా ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి సిబిఐ అంత తేలిగ్గా రాజకీయ ఉచ్చులో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేదు. అందువల్ల కేసులో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోమని చెప్పింది. కానీ దీని మీద తెలుగుదేశం నాయకులు 2 రోజులుగా గొంతు చించుకుంటున్నారు. కాస్త కాదు, ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే ఆ కడుపు మంట చల్లారక కనీసం ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చేలా అన్న ఉత్తర్వులు ఇవ్వలేదే. కనీసం 14వ తారీఖు తర్వాత అయినా ప్రతి శుక్రవారం నువ్వు కోర్టుకు రావాల్సిందే అని ఉత్తర్వు వేస్తే బాగుండు. అప్పుడు తమ కక్ష తీరుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ముందు మోకరిల్లడం వల్ల, బీజేపీతో తెరచాటు సంబంధాలు కలిగి ఉండటం వల్ల సిబిఐ కౌంటర్ సరిగా దాఖలు చేయలేదు. ఇది ఒక రకమైన ప్రచారానికి పనికొచ్చిన అంశం. ఒకవేళ సిబిఐ కౌంటర్ దాఖలు చేసి ఉంటే బెయిల్ రద్దుకి ఓకే అని చూసారా, ఆయన బెయిల్ షరతులు పూర్తిగా ఉల్లంఘించాడు కాబట్టే మరి సిబిఐ రద్దు చేయమని కోరింది బెయిల్ని. కాబట్టి ఆయన ఒక రోజు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో జైలుకి వెళ్ళిపోతాడు, మీరంతా రెడీగా ఉండండి. ఈ రకమైన ప్రచారం. ఈ రెండూ కాకుండా సిబిఐ మరి మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోమని కోరడంతో తెలుగుదేశం వర్గాలు ఉడికిపోయినాయి. ఇవాళ 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు. నిన్న ఇవాళ కాస్త బలమైన గొంతుకలు, అంటే ఆ గొంతులు వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు మంచి భారీ గొంతుల్ని, భారతదేశం అంతా వినపడేట్టుగా అరిచి చెప్పగల వాళ్ళని ఎంచుకొని మరి టీడీపీ తన వాయిస్ని వినిపించింది. కనీసం శుక్రవారం నాడైనా శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యేలా అయినా నెక్స్ట్ వాయిదాలో 14వ తారీఖు వాయిదా తర్వాత నిర్ణయం తీసుకుంటే అప్పుడైనా కనీసం విమర్శించడానికి వీలవుతుంది. చూసావా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి
వారం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడని ఏదో ఒకటి ఆయన మీద ప్రతిరోజు ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలి అంటే ఏం దొరకట్లా. పెట్టినవే పెట్టి చెప్పినవే చెప్పి జనం కూడా అసహించుకుంటున్నారు. టీడీపీని చూస్తే ఇంతకంటే టీడీపీ ఇంకా మాట్లాడడానికి వెళ్ళే సబ్జెక్టు. ఎప్పుడు చూసినా ఇదే రికార్డ్ వేస్తుందని ఒక అసహ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కాబట్టి కొత్త కొత్త అంశాలు కావాలి. కాబట్టి సిబిఐ తమ చెప్పు చేతుల్లో లేదు, తమ చెప్పినట్టు వినదు. వ్యవస్థలు తమ చెప్పు చేతుల్లో లేకపోతే టీడీపీ రగిలిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు 2014కి ముందు అసలు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తమ చెప్పు చేతుల్లో లేదు. అక్కడి నుంచే బీజేపీ పార్టీతో అంటగాగి ఉంటే పోనీ కొంతైనా ఏదైనా లబ్ధి ఉండేదేమో. మరి బీజేపీతో విభేదించారు కదా, అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మోడీని. అందువల్ల సిబిఐని ప్రయోగిస్తారేమో అని భయం. సో మొత్తం మీద వ్యవస్థలు తమకు అనుకూలంగా లేకపోతే, వ్యవస్థలు తాము భావించినట్టు తమ భావనలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే ఎంత రగిలిపోతారో మరి ఈ 2-3 రోజులుగా ఆ పార్టీకి చెందిన స్థూలకాయలు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ప్రజలందరికీ అర్థమైపోయింది. చూద్దాం టీడీపీ భావ వ్యక్తీకరణ, టీడీపీ ప్రతి చర్యలోనూ ఎంత అక్కస్సుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెలిగెక్కుతోందో ఇవాళ నిన్న జరిగిన పాత్రికేయుల మీడియా సమావేశం ద్వారా అర్థమైపోయింది. ఇంకా ఎన్ని ఇలాంటివి బయటకు వస్తాయో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.